హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. ఒక కుటుంబాన్ని రెండో పెళ్లి చేసుకుని ప్రారంభించాలి అనుకుంటున్నారు. మీకు ఈ అమ్మాయి నచ్చితే మాకు చెప్పండి. మీకు ఈ పెళ్లి సంబంధం నచ్చకపోతే మీరు బాధపడకండి. మా దగ్గర ఇంకా చాలా పెళ్లి సంబంధాలున్నాయి. ఎవరైనా ఈమెను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటే అతనితో అన్నీ పంచుకోవడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు. అబ్బాయితో స్వయంగా మాట్లాడి అతన్ని ఒప్పిస్తాను అని కూడా చెప్తున్నారు. పెళ్లి కోసమే అబ్బాయి కావాలి తప్ప లివింగ్ రిలేషన్ అయితే వద్దు అని చెప్పారు. మీలో ఎవరైనా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అమ్మాయిని ఇష్టపడితే ఈ అమ్మాయి చాలా తొందరగా సెట్ అవుతుంది. వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని చెప్పండి. కాంటాక్ట్ నెంబర్ కావాలంటే నాకు చెప్పండి, నేను ఇస్తాను. పెళ్లి చేసుకునే వారికి మాత్రమే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. టైంపాస్ చేసే వారికైతే ఈమె మొబైల్ నెంబర్ ఇవ్వద్దు అన్నారు. ఈమెకు ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. రెండో పెళ్లి కోసం సిద్ధపడి మనకు డీటెయిల్స్ పంపించారు. ఈమెను మీరు పెళ్లి చేసుకున్నా ఈమెకు పిల్లలు పుట్టరు. ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. ఇటువంటి పరిస్థితి కారణంగా ఎవరూ పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఈమెతో జీవితకాలం జీవించాలి, చాలా ప్రేమగా చూసుకోవాలి, చాలా బాగా అర్థం చేసుకోవాలి. అటువంటి వర్తనే ఈమె కోరుకుంటున్నారు. ఈమె మనకు పంపిన అన్ని వివరాలు చూద్దాం. ఈ అమ్మాయి పేరు వైశాలి. ఈమె భర్త చనిపోయారు. 38 సంవత్సరాల వయసు కలిగి ఉన్నారు. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని మనకు చెప్పారు. పెళ్లి చేసుకుని ఇంట్లో ఉంటే చాలు అంటున్నారు. ఉద్యోగం కూడా చేయవలసిన అవసరం లేదు. అతని ఖర్చులన్నీ పెట్టుకోవడానికి ఈమె సిద్ధంగా ఉన్నారు. ఒంటరిగా ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు లేరు. భవిష్యత్తులో కూడా పిల్లలు కలుగరు. చాలా ఆస్తి అయితే ఈమె పేరు మీద ఉంది. కానీ నిజంగా ఈమెను ప్రేమించే భర్త కావాలి అంటున్నారు. చాలా ధైర్యంగా ఉండే అబ్బాయి కావాలి అంటున్నారు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, బంధువులు, ఫ్రెండ్స్ ఎవ్వరూ కూడా ఈమెకు లేరు. రెండో పెళ్లి చేయడానికి సపోర్ట్గా ఎవ్వరూ లేరు. అందుకే మన సహాయం కోరి ఈమె వివరాలు మనకు పంపించారు. ఎవరైతే ఈమెను పెళ్లి చేసుకోవాలి అనుకుంటారో వారికి ఏమైనా డీటెయిల్స్ ఈమె గురించి తెలుసుకోవాలి అంటే చెప్తాను అంటున్నారు. మొదట ఈమె మీతో ఫోన్లో మాట్లాడి మీ గురించి అన్ని వివరాలు తెలుసుకుంటారు. ఆ తరువాత మీరు నచ్చితేనే మీతో రెండో పెళ్లికి సిద్ధపడతారు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవారు ఎటువంటి ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం చేయకూడదు. ఈమెతో ఇంట్లో ఉండి ఈమెకు సెక్యూరిటీ ఇవ్వాలి. జాబ్ లేని వారికి ఈ పెళ్లి సంబంధం చాలా బాగా ఉపయోగపడుతుంది. అమ్మాయి నచ్చితే వీడియోకి లైక్ చేయండి. పెళ్లి చేసుకుని ఈమెతో తొందరగా సెటిల్ అవ్వాలి అనుకుంటే కమెంట్స్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పండి. మరలా మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. అందరికీ బాయ్.